గుడ్ మార్నింగ్ టు ఆల్. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 100% ఈ 10th క్లాస్ వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయాలని మనవి. అదేవిధంగా వాళ్ళకి బేసిక్స్తో పాటు మనము 10th క్లాస్కి సంబంధించిన చాప్టర్ వైజ్ అన్నీ కూడా డే వైజ్ మనము యూట్యూబ్లో అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం గురించి డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో మనకి ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ థర్డ్ ఫస్ట్ బిట్, సెకండ్ థర్డ్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m + 1 ఆర్ 9m + 8 అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ 2 పాజిటివ్ ఇంటిజర్స్గా లెట్ ఎనీ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ A and B. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో మనకి అప్లై చేస్తే యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m + 1 9m + 8. సో డివిడెండ్ ఏంటి? డివిడెండ్ అంటే పర్ఫెక్ట్ క్యూబ్స్. మరి పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. పర్ఫెక్ట్ క్యూబ్స్, ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 2 times, ఇట్ ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ 3 times, ఇట్ ఈజ్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్స్. సో 1 × 1 × 1. సో 1 అనే నెంబర్ని 3 times మల్టిప్లై చేసినాం, వీ గెట్ 1. అలాగే 2 × 2 × 2, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. 3 × 3 × 3, 3 × 3 = 9, 9 × 3 = 27, 4 × 4 × 4, 4 × 4 = 16, 16 × 4 = 64, 5 × 5 × 5. సో 5 × 5 = 25, 25 × 5 = 125, 6 × 6 × 6, 6 × 6 = 36, 36 × 6 = 216, 7 × 7 × 7, 7 × 7 = 49, 49 × 7 = 343. అలాగే 8 × 8 × 8, 8 × 8 = 64, 64 × 8 = 512. సో ఆన్ సో ఎక్సెట్రా. 1, 8, 27, 64, 125, 216, 343 and 512, so on. So these are perfect squares. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతుందంటే యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m + 1 ఆర్ 9m + 8. సో లెట్ ఎనీ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ A and B. సో బీని మనము డివైజర్ని ఎలా తీసుకోవాలంటే బీని 9గా తీసుకోవాలి డివైజర్. మరి 9 ఉన్నప్పుడు మరి యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం అప్లై చేయాలి బై అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్. బై అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. ఏముంది? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్. రిమైండర్ ఎలా ఉండాలి అంటే 0కి ఈక్వల్గా లేకపోతే హైయెస్ట్ ఉండొచ్చు, కానీ డివైజర్ కంటే తక్కువ ఉండాలి. ప్రతి కాన్సెప్ట్లో మనం చెప్పేదే, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అప్లై చేయడం అనేది. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం. టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఏబీగా తీసుకున్నాము. మరి యూక్లిడ్స్ డివిజన్ అప్లై చేస్తే డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ 0 ≤ r ≤ b. b అనేది 9 ఉంది. b అంటే డివైజర్గా తీసుకున్నాము. మరి డివైజర్ ఒకవేళ 9 ఉన్నప్పుడు వాట్ ఆర్ ద పాజిబుల్ రిమైండర్స్, అసలు రిమైండర్స్ ఏమవుతాయి అనేది మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో చూపించినాము. వాటిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో ద పాజిబుల్ రిమైండర్స్ ఆర్ the possible remainders are 0 or 1 or 2 or 3 or
4 or 5 or 6 or 7 or 8. సో ఇక్కడ మనము రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ది డివైజర్ ఏదైతే ఉంటో దానికంటే తక్కువతో మనకి 0తో స్టార్ట్ చేసి దానికంటే తక్కువ 9 ఉంది 8 వరకు పాసిబుల్ రిమైండర్స్, 5 ఉంటే 0 to 4, 6 ఉంటే 0 to 5. సో ఈ 3 స్టెప్స్ అనేవి మనకు అన్ని ప్రాబ్లంలో ఇది యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం ఉన్న ప్రతి కాన్సెప్ట్లో ఈ 3 అనేవి మనము అప్లై చేస్తాము. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి, ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 9m plus 1 or 9m plus 8. మరి ఈ ఫామ్లో ఉంటాయని ప్రూవ్ చేయాలి. అలాగే పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ని తీసుకొని మనం ఎలా సాల్వ్ చేస్తామనేది చూస్తే, వన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో 1ని ఇక్కడ డివైజర్ ఏముందంటే 9 అనేది డివైజర్ ఉంది. సో 900, వాట్ ఈజ్ ద రిమైండర్ 1. సో డివిడెండ్ అనేది 1, డివైజర్ 9 ఇంటూ క్వోషియంట్ 0 ప్లస్ రిమైండర్ 1. సో మనకి ఇక్కడ ఈ క్వోషియంట్ అనేది ఈ క్వోషియంట్ ప్లేస్లో ప్రతిసారి నెంబర్ని చేంజ్ చేయడం జరుగుతుంది. క్వోషియంట్ ప్లేస్లో ఏం చేంజ్ చేసిండు చూడండి, m అనేది తీసుకోవడం జరిగింది క్వోషియంట్ ప్లేస్లో. మరి క్వోషియంట్ ప్లేస్లో m తీసుకున్నప్పుడు చూడండి 9 ఇంటూ m ప్లస్ 1 అవుతుంది, 9m ప్లస్ 1. 1 ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్యూబ్, 1 తర్వాత ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటంటే 8. మరి 8ని కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ డివైజర్ ఏమని ఇచ్చిండు 9, 0, 0, రిమైండర్ ఈజ్ 8. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్, డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. సో 9 ఇంటూ క్వోషియంట్ అనేది mగా కన్వర్ట్ చేసినాము ప్లస్ రిమైండర్ ఏమొచ్చిందండి 8. సో 9m ప్లస్ 8. 8 తర్వాత నెక్స్ట్ ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ 27. సో 27 డివైడెడ్ బై 9, 9 3s are 27, రిమైండర్ is 0. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. 27 ఈక్వల్ టు 27 డివైడెండ్ 9 ఇంటూ 3 ప్లస్ 0. సో 9 ఇంటూ m ప్లస్ 0, 9m ప్లస్ 0, 9m. 27 ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్ 64. సో 64ని ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. 64 డివైడెడ్ బై 9గా తీసుకుంటే, సో 9 7s are 63, రిమైండర్ ఈజ్ 1. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. సో డివిడెండ్ 64, 9 ఇంటూ 7 ప్లస్ 1. సో 9 ఇంటూ m ప్లస్ 1. సో 9m ప్లస్ 1. అలాగే నెక్స్ట్ 64 ఆఫ్టర్ 1, 8, 27, 64 ఆఫ్టర్ 5 క్యూబ్ 125, 5 క్యూబ్ 125. సో 125 డివైడెడ్ బై 9. సో 12 9s are 108, 13 9s are 112. నెక్స్ట్ 15 9s are 135, 15 9s are 135, 12 9s are 108, 13 9s are 170, 13 9s are 170. 9 13s అనేది మనం అప్లై చేసి 9 13s are 117, 15 minus 7 8 125 minus 120. సో సేమ్ ఇక్కడ మళ్ళీ డివిడెండ్ 125, 9 ఇంటూ 13 ప్లస్ 8, 9 ఇంటూ m ప్లస్ 8. సో 9m ప్లస్ 8. అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ 1, 18, 27, 64, 125 అలాగే సో ఆన్స్ ఇంకా చాలా నెంబర్స్ ఆ పర్ఫెక్ట్ ఏవి క్యూబ్స్ ఉన్న వాటిని 9తో కనుక మనము 9 అనేది డివైజర్ కనుక ఉంటే అది ఏ ఫామ్లో ఉంటుందంటే 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8 ఆర్ 9m. అదే స్టేట్మెంటు మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి స్టేట్మెంట్ ఏముందనేది చూస్తే, ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 9m ఆర్ 9m ప్లస్ 1 ఆర్ 9m ప్లస్ 8 అనే స్టేట్మెంట్ని
ఫైనల్గా మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్, ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m or 9m plus 1 or 9m plus 8. ఇలా పర్ఫెక్ట్ క్యూబ్ ఉన్న ఎన్ని నెంబర్స్ తీసుకున్నా అది 100% 9m లేకపోతే 9m plus 1 or 9m plus 8 అనే ఫామ్లో ఉంటుంది అనేది మనము ప్రూఫ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించిన అన్ని యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఐడెంటిఫై చేయడము, అలాగే ఇటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ విన్న వెంటనే ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనము పర్ఫెక్ట్ అవుతాము. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందనేది చూద్దాం.